గౌరవనీయులు సభాధ్యక్షత వహిస్తున్న మిత్రులు రాష్ట్ర ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి గారు, గౌరవ ఎమ్మెల్సీ పెద్దలు డాక్టర్ యాదవ్ రెడ్డి గారు, మీ అందరి ఆశీస్సులతో మీ సేవకుడిగా మీకు సేవ చేయడం కోసం ముందుకొచ్చిన మన మాజీ కలెక్టర్ గౌరవనీయులు వెంకట్రామరెడ్డి గారు, గౌరవనీయులు జెడ్పీటీసీ సుధాకర్ అన్న గారు, ఎంపీపీ పాండు గౌర్ గారు, మరో జెడ్పీటీసీ రామచంద్రం గారు, లక్కిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, కొట్టాల యాదగిరి గారు, ఇంద్రసేనారెడ్డి గారు, రంగారెడ్డి గారు, శ్రీనివాస్ రెడ్డి గారు, ఉపేందర్ రెడ్డి గారు, సుధాకర్ అన్న గారు, మా తీగుల్ దయాకర్ రెడ్డి గారు, సీనియర్ నాయకులు నరసింహారెడ్డి గారు, అదేవిధంగా కవిత, నాగరాజ్, ఇక్బాల్, యాదవ్ రెడ్డి, సురేష్, దుర్గయ్య, కిరణ్ గౌడ్, దయానంద్, శ్రీశైలం అన్న, బాలరెడ్డి, సురేష్, హరిపంతులు, బాలరాజు, వేదిక మీద ఉన్న గౌరవ సర్పంచులు, ఎంపీటీసీలు, చెప్పిన యాదగిరి, మా జగదేవ్పూర్ నుంచి, మర్పుక్ నుంచి ఇంత పెద్ద ఎత్తున తరలి వచ్చిన అక్కా చెల్లెలకు, అన్నదమ్ములకు శిరసు వంచి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. పోయినసారి నేను ఇక్కడనే వచ్చి మాట్లాడితే మీరందరూ మన కేసీఆర్ ను ఆశీర్వదించిండ్రు, దీవించిండ్రు. మీ అందరి ప్రేమ కేసీఆర్ నైతే గెలిపించుకున్నాం. కానీ బయట ఏమైంది, కొన్ని జాగల ఈ కాంగ్రెస్ వాళ్ళు 6 గ్యారంటీల మీద ఆశ చూపి ప్రజలను మోసపుచ్చి దొడ్డిదారిన కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఏం చెప్పిండ్రు చెల్లెల్లారా, మీకు తెలియదా? 6 గ్యారంటీలు ఇస్తాం, గెలువంగానే మొదటి సంతకం పెడతాం, 100 రోజుల్లోనే అన్ని చేస్తాం, ఇగో సోనియా గాంధీ మాట, ఇగో మా మాట అని బాండ్ పేపర్లు చేతులల్లో పెట్టి కాళ్ళల్లో మొక్కి ఓట్లేసుకోగానే ఇలా గద్దెనెక్కి మోసం చేసిండ్రు. ఓడ దాటదాకా ఓడ మల్లప్ప, ఓడ దాటినాక బోడ మల్లప్ప కథ చేసింది కాంగ్రెస్ వాళ్ళు. మీరే ఆలోచించండి. ఏమన్నారు అక్క చెల్లెల్లారా? మేము రాగానే డిసెంబర్ 9వ తారీఖు నాడు 2 లక్షలు మాఫీ చేస్తామన్నారు. అయినా చెల్లె, ఒక్కలకన్నా అయినా చెల్లె. ఇప్పుడు కొత్త నాటకం పెట్టిండు, జనమంతా తిరగబడ్డారు, ఓడగొట్టేటట్టున్నారని ఇప్పుడు ఏమంటుండు, 15 ఆగస్టుకి చేస్తా అని దేవుని మీద ఒట్లు పెడుతుండు. నువ్వు ఇన్ని రోజులు ఎందుకు చేయలే? 100 రోజులు ఎందుకు చేయలే? 5 నెలల్లో చేయనోనివి రేపు 15 ఆగస్టుకు చేస్తా అని మళ్ళా చెవులలో పూల పెడితే నమ్మాలన్నా మనం? ఆలోచన చెయ్యండి. మొన్న తిక్కకొచ్చి నేను ఒక సవాల్ వేసిన, ఊకే దేవుని మీద కొట్టేందుకే రేవంత్ రెడ్డి, 15 ఆగస్టు లోపు 6 గ్యారంటీలు రుణమాఫీ నువ్వు చేస్తా అంటే నేను రాజీనామా చేస్తా, చెయ్యకపోతే నువ్వు చేస్తావా అన్న. సిద్దిపేట ఎమ్మెల్యేగా రాజీనామా పెడతా, మళ్ళా పోటీ కూడా చెయ్యా, మరి నువ్వు తయారున్నవా అని అడిగిన. మరి నిజంగా చేసే ముఖం అయితే రావాలి కదా చెల్లె, మరి ఎందుకు తోక ముడిచిండు? దయచేసి ఆలోచన చేయండి. దేవుళ్ళ మీద ఒట్టు పెడతాడట కానీ రాజీనామా చేయమంటే తయారు లేడు. నేనేం చెప్పినా, ఇద్దరం కూడా రాజీనామా కాగితం పెద్ద మనుషుల దగ్గర పెడదాం. నువ్వు 6 గ్యారంటీలు ఇస్తే, రుణమాఫీ చేస్తే నా రాజీనామా ఆమోదించు, చెయ్యకపోతే నువ్వు దిగుతావా అని అడిగిన. నువ్వు చేసేటోనివైతే ముందుకు రావాలనా వద్దా? అందువల్ల ఆలోచన చేయండి. మళ్ళీ మోసం చేయడానికి ముందుకు వచ్చినాడు. దయచేసి ఇలా టీవీ పెడితే ఏం కనబడుతుంది చెల్లె? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఇంకేమన్నా ఉన్నాయా? అయితే తిట్లు, లేకపోతే దేవుని మీద ఓట్లు. ఒక్కటన్నా గరీబోళ్లకు, మహిళలకు, పేదలకు వనికొచ్చే పని చేసిండ్రా? ఏమన్నారు? 5 గ్యారంటీలు అయిపోయినాయి అంటున్నారు. నేను అడుగుతా మీరే చెప్పాలి, నేను అడుగుతా మీరే చెప్పాలి. ఆగురండి, దండం పెడతా. ఈరోజు మొదటి గ్యారంటీ మహాలక్ష్మి కింద మహిళలందరికీ 2500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చినాయా? ఎవరికన్నా 2500 వచ్చినాయా? ప్రతి నెల జీతం పడ్డట్టు 1 తారీఖు నాడు 2500 వేస్తా అన్నాడు. వచ్చిందా ఒకరికన్నా? ఇప్పుడు 5 నెలలే, 4 నెలలు దాటి 5 నెలలు పడ్డాయి. మరి 4 నెలలు అంటే ఒక్కొక్క అక్కకు చెల్లెకు 10,000 రూపాయలు కాంగ్రెస్ పార్టీ బాకీ పడ్డట్ట పడనట్ట?
ఎవడన్నా కాంగ్రెస్ వాడు మీ ఊర్లలోకి వచ్చి ఓటు అడిగితే చీపురు గట్టలు పట్టుకొని అరే ముందు 10,000 దేరా అని చెప్పుండ్రు. ముందు 10,000 ఆడ పెట్టినాక మళ్ళా ఓటు అడగాలి కాంగ్రెస్ వాడు. ఇది అబద్ధం కాదా? 10,000 ఇస్తే ఇయ్యాలనా వద్దా? బాకీ పడ్డదా లేదా? మరి వాళ్ళు ఏ ముఖం పెట్టుకొని మళ్ళా కాంగ్రెస్ పార్టీ వాడు మిమ్మల్ని ఓటు అడుగుతాడు అని నేను అడుగుతా ఉన్నా. అక్క చెల్లెలకు ఏం చెప్పిండ్రు చెల్లె? మన కేసీఆర్ ఉండగా ఆడవిల్ల పెళ్లి పెడితే కళ్యాణ లక్ష్మి కింద ₹1,00,000 ఇచ్చిండు. ఈ కాంగ్రెస్ వాడు ఏమన్నాడంటే ఏదైనా 1,00,000కి ఇంకా తులం బంగారం కలుపుతా అన్నాడు. కలిపిండా? వచ్చిందా ఎవరికన్నా? ఇవాళ తెలంగాణలో ఈ 4 నెలల్లో 1,00,000 పెళ్లిళ్ళు అయినాయి. ఈ కాంగ్రెస్ వాడు ఇప్పుడు 1,00,000 తులాల బంగారం బాకీ పడ్డాడు. ఇవాళ వద్దా? ఇంకా బాధ ఏంటంటే ఆ తులం బంగారం ఏమన్నా గాని ఇచ్చే 1,00,000 కూడా బంద్ అయింది. కేసీఆర్ ఉండగా చెక్కన్న చెల్లొచ్చు, వీళ్ళు వచ్చినాక ఆ 1,00,000 కూడా వస్తలేదు. ఆ బంగారం కొండెక్కింది. అది కాంగ్రెస్ వాడు వచ్చినాక ఏమైందో ఏమో గాని మొన్నటిదాకా 50,000 తులం ఉండే ఇప్పుడు 75,000 అయింది. బంగారం ధర కొండెక్కింది. ఇంత కళ్యాణ లక్ష్మి చెక్కు అతికెక్కింది. మరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పద్దా మనం? మా అవ్వ కనబడుతుంది నాకు. మన కేసీఆర్ ఉండంగా 200 పింఛన్ 2,000 చేస్తా అంటే చేసిండా లేదా అవ్వ? ఏమన్నాడు రేవంత్ రెడ్డి? డిసెంబర్ నెల అవ్వాని పింఛన్ ఎంత అన్నాడు. 2,000 అంటే ఇగో ఇందిరమ్మ రాజ్యం వస్తుంది మళ్ళా నెలకెళ్ళి 4,000 ఇస్తా అన్నాడు. వచ్చినాయి ఎవరికన్నా? వచ్చిందా అవ్వ తాతలకు? 4,000 ఎవరికన్నా వచ్చినాయా? మరి ఎందుకు వెయ్యాలి ఇంకా కాంగ్రెస్ కోటు? ఇవాళ అవ్వ తాతలకు 4 నెలల మీద నెలకు 2,000 అంటే 8,000 రూపాయలు ఇవాళ అవ్వ తాతలకు కాంగ్రెస్ బాకీ పడ్డదా పర్లేదా? మరి ఇవాళ అవ్వ తాతల ఓటు అడగాలంటే కాంగ్రెస్ వాడు 8,000 తెచ్చి చేతిలో పెట్టినాకనే ఓటు అడగాలి. ఇప్పుడు ఇంకా తెలుసో తెలియక ఎవరన్నా కాంగ్రెస్ వాళ్ళకు ఓటేసిరనుకో వాళ్ళ అబద్ధాలను వాళ్ళ మోసాలను మనం ఒప్పుకున్నట్టు అవుతుందా కాదా? వాళ్ళ మోసాలను ఎండగట్టాలంటే కాంగ్రెస్ వాళ్ళను ఈ ఎన్నికల్లో ఓడగొట్టాలి. ఇవాళ అవ్వ తాతలకు ఇంకో బాధ వచ్చింది. నడిమిట్ల జనవరి నెల ఒక పింఛన్ ఎగ్గొట్టిండు. ఇచ్చే 2,000 కూడా ఎగ్గొట్టిండు. ఒక నెల ఎగ్గొట్టిండా లేదా? బీడీ కార్మికులకు, వితంతువులకు, ముసలోళ్లకు, నేత గీత కార్మికులకు నడిమిట్లో ఒక పింఛన్ ఎగ్గొట్టిండు. ఇది ఎట్లుండదంటే వెనకట్టుకో సామెత ఉండే, అన్న వస్త్రానికి పోతే ఉన్న వస్త్రం పోయిందట. వాడు 4,000 ఇస్తాడని ఆశపెడితే ఇంట్లోనే 2,000 ఎగ్గొట్టిండు. ఇంకా బాధ ఏంటంటే అది కూడా టైం మీద వస్తలేదు. ఒక్కొక్క ముసలోళ్ళు ఎండాకాలం పూట ఆ పోస్ట్ ఆఫీస్కు నడుచుకుంటూ పోయి పింఛన్ పడ్డదా అని అడిగితే రాలేదు పో అంటుండు వాడు. మళ్ళా ఎండల వచ్చుడు మళ్ళా పోవుడు, మళ్ళొచ్చుడు మళ్ళా పోవుడు. నెలాఖరు దాకా కూడా పింఛన్ పట్టలేదు. ఆ ఇచ్చేది కూడా చక్కగా ఇత్తలేడు రేవంత్ రెడ్డి. ఇది మోసం అయిందా లేదా దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. ఇలా పెండ్లికి సాయం చేసిండు కేసీఆర్. మీ బిడ్డ కాన్పుకు పోతే గజ్వేల్లో బ్రహ్మాండమైన దవాఖాన కట్టి కేసీఆర్ కిట్ ఇచ్చి తల్లిని పిల్లను ఆటో కిరాయి లేకుండా తెచ్చి మర్కు కాడ జగదేవ్పూర్ కాడ దించిండా లేదా? ఇవాళ గజ్వేల్ దవాఖాన పోండి కేసీఆర్ కిట్టు బంధు. ఇందాక మా ప్రతాప్ అన్నాడు కదా గోవిందా గోవిందా. కాంగ్రెస్ వచ్చింది కేసీఆర్ కిట్టు గోవిందా. ఇవాళ గజ్వేల్ దవాఖానలో పోతే కేసీఆర్ కిట్లు బంద్ చేసిండ్రు. ఏమే మీరు కొత్త ఏమన్నా ఇస్తారేమో అంటే ఉన్నాయి కూడా ఊడగొట్టబట్టిరి. రైతులకు బాయి కాడ కరెంటు మున్పటి లెక్క వస్తలేదు. మోటార్లు కాలుతున్నాయి. కేసీఆర్ కిట్లు బంద్ అయినాయి. మున్పటి లెక్క పింఛన్ టైం మీద వస్తలేదు. కళ్యాణ లక్ష్మి చెక్కులు వస్తలేవు. ఇంటకాడ నల్లలు కేసీఆర్ ఉండగా ఫుల్ వచ్చింది నల్ల. కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక అర్ధగంట కూడా చక్కగత్తలేదు. ఇబ్బంది అయితలేదా? మున్పటి లెక్క మంచినీళ్ళు వస్తున్నాయా? కేసీఆర్ ఉన్న 10 ఏండ్లు ఏ చెల్లె అక్క బిందె పట్టుకొని బయటకు రాకుండా మంచిగా నీళ్లు ఇచ్చిండా లేదా? ఏం పుట్టింది కాంగ్రెస్ వాళ్ళకు? వచ్చి 4 నెలలు కాలే నీళ్లు చక్కగత్తలేవు. అంటే కొత్త ఏమి ఇయ్యలే గాని ఉన్నాయి కూడా ఊడగొడుతున్నారు. మరి ఉన్నాయి ఊడగొట్టిన కాంగ్రెస్ వాళ్ళను గట్టిగా బుద్ధి చెప్పాలనా వద్దా? ఎన్ని చెప్పిండ్రు చెల్లె? రైతులకు ఎకరానికి 15,000 రైతు బంధు ఇస్తామన్నారు. పడ్డాయా? 15,000 దేవుడు ఎరుగు. 5,000 కూడా చక్కగా పడతలేవు. ఆ 5,000 కూడా పడతలేవు.
వడ్లకు మక్కలకు 500 బోనస్ అన్నారు, అది కూడా ఎగబెట్టిండ్రు. 3 ఎకరాలకు మించి రైతు బంధు వల్లే, వడ్లు కల్లాలకు వడ్లు వచ్చినాయి, ఇంకా రైతు బంధు వల్లే. మరి కాంగ్రెస్ వాళ్ళకి బుద్ధి చెప్పొద్దా మనం? దయచేసి ఆలోచన చేయండి. ఏ ఒక్కటి కూడా కాంగ్రెస్ పార్టీ చక్కగా చేయలే. వాళ్ళు చెప్పినవి చేయలే, కొత్తగా కూడా ఏమి ఇస్తలేరు. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు, అది అటే పోయింది. పిల్లలకు విద్యార్థులకు 5 లక్షల భరోసా కార్డు అన్నారు, అది ఉత్తదే అయింది. నిరుద్యోగ యువతకు నెలకు 4,000 ఇస్తామన్నారు, అది ఉత్తదే అని చేతులెత్తేసిండ్రు. అందువల్ల ఇవన్నీ ఆలోచించండి. ఒక్క హామీ కూడా కాంగ్రెస్ వాళ్ళు నిలబెట్టుకోలే. ఇలా మన గజ్వేల్కు మన కేసీఆర్ గారు మన గజ్వేల్కి ఎన్నో శాంక్షన్లు ఇచ్చారు. మన గజ్వేల్కు కేసీఆర్ గారు గడాలో 73 కోట్ల రూపాయలు ఇస్తే ఆ డబ్బులన్నీ క్యాన్సిల్ చేసిండ్రు. ఎస్డిఎఫ్ కింద 45 కోట్ల రూపాయలు శాంక్షన్ చేస్తే కాంగ్రెస్ వాడు వచ్చినాక ఆ పనులు రద్దు చేసి ఇచ్చిన పైసల్ని వాపస్ తీసుకుపోయింది. ఏ ముఖం పెట్టుకొని కాంగ్రెస్ వాడు ఓటడగాలే? నీ గడా పైసలు వెనకకు తీసుకున్నాం, నీ ఊర్లలో ఎస్డిఎఫ్ పైసలు వాపస్ తీసుకున్నాం, ఓటేయమని అడుగుతారా అని అడుగుతా ఉన్నా. हमारे बहनों, मुसलमान बहनों, थोड़ा ठहरना चाहिए आप लोग, आपके बारे में भी मुझे बोलना है. ఈ రకంగా ఒక్క హామీ కూడా చేయలేదు. అందువల్ల ఇవాళ మీ అందరిని నేను కోరేది ఒక్కటే, ఎప్పటికైనా ఈ గజ్వేల్కు గౌరవం తెచ్చింది కేసీఆర్, మన పేరు నిలబెట్టింది కేసీఆర్, మనకు మంచి నీళ్లు ఇచ్చింది కేసీఆర్, కాలువలలో నీళ్లు తెచ్చి చెరువులు నింపింది మన కేసీఆర్, బ్రహ్మాండమైన రోడ్లు వేసింది మన కేసీఆర్, అక్క చెల్లెలకు మహిళా భవనాలు కట్టింది మన కేసీఆర్, అన్ని కులాలకు సామూహిక భవనాలు కట్టింది మన కేసీఆర్, కళ్యాణ లక్ష్మి ఇచ్చింది కేసీఆర్. ఆ కేసీఆరే మనకు శ్రీరామ రక్ష. బాగా ఆలోచించండి. ఇవాళ ఎట్టికైనా మట్టికైనా, వెనకటికో సామెత ఉంటది, ఎట్టికైనా మట్టికైనా మనోడు ఉండాలంటారు. ఇవాళ ఎట్టికైనా మట్టికైనా బీఆర్ఎస్ పార్టీకి ఈ తెలంగాణ ప్రజల మీద ప్రేమ ఉంటది తప్ప ఈ కాంగ్రెస్ అనుకో బీజేపీ అనుకో ఉంటదా అని నేను అడుగుతా ఉన్నా. ఎప్పటికైనా కేసీఆర్ మనోడైతాడు, మీ మీద కేసీఆర్ కు ప్రేమ ఉంటది తప్ప గా ఢిల్లీలో కూర్చున్న ఈ బీజేపీ అనుకో కాంగ్రెస్ అనుకో ఈ గజ్వేల్ మీద ప్రేమ ఉంటదా? దయచేసి ఆలోచన చెయ్యండి. ఇవాళ 10 ఏళ్లు ఢిల్లీలో అధికారంలో ఉన్న బీజేపీ అయినా ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ దైనా మాటలు ఎక్కువ, మతలబు తక్కువ. మాటలు ఎక్కువ, పని తక్కువ, మతలబు లేదు. అన్ని ఉత్త మాటలే. బాగా ఆలోచించండి. ఇవాళ వచ్చే జూన్కు తెలంగాణ వచ్చి 10 ఏళ్లు కాబోతా ఉన్నది. ఇంకా రాష్ట్ర విభజన సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు పరిష్కారం కావాలంటే నిక్కచ్చిగా ఢిల్లీలో పోరాడేటోడు కావాలి, అసెంబ్లీలో గలమి పెట్టేవాళ్ళు కావాలి. ఈ కాంగ్రెస్ వాళ్ళు బీజేపీ వాళ్ళు గెలిచిండ్రనుకో ఉత్తయ్య దిష్టి బొమ్మలు లెక్క ఉంటారు. మన వెంకట్రామరెడ్డి గారిని గెలిపియండి, ఈ తెలంగాణ హక్కుల కోసం పార్లమెంట్ లో గలమెత్తుతాడు, పోరాడతాడు, తెలంగాణ హక్కులు కాపాడగలుగుతాడని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా. రేపు నేను కూడా అసెంబ్లీలో కొట్లాడాలన్నా వద్దా? మీకోసం నేను కొట్లాడాలన్నా వద్దా? మరి నేను కొట్లాడాలంటే వెంకట్రామరెడ్డి గెలవాలి. ఎందుకు ఈ మాట అంటున్నా? రేపు నేను అసెంబ్లీలో మాట్లాడితే రేవంత్ రెడ్డి ఏమంటాడు? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టినా, ఆడోళ్లకు 2,500 ఇస్తాను మోసం చేసినా, ముసలోళ్లకు 4,000 ఇస్తాను ఆగంబట్టినా, రైతులకు 15,000 ఇస్తాను ఇయ్యలేదు, వడ్లకు మక్కలకు 500 బోనస్ ఇస్తాను మోసం చేసినా, నిరుద్యోగ యువతకు 4,000 ఎగబెట్టినా, అయినే నాకే ఓటేసిందే హరీష్ రావు నువ్వేం మాట్లాడతావు అనడా? రేపు నేను మాట్లాడాలంటే మీరు కాంగ్రెస్ వాళ్ళు ఓడగొట్టిండ్రనుకో, బిడ్డ రేవంత్ రెడ్డి మొన్న పార్లమెంట్ ఎన్నికల్లో సురుకు పెట్టిండ్రని అయినా నీకు ఇప్పటికన్నా కళ్ళు తెరువు అని చెప్పి నేను కొట్లాడతా. అసెంబ్లీలో కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి మా అవ్వ తాతలకు 4,000 ఇచ్చేటందుకు పేగులు దిగదాకా మీకోసం కొట్లాడతా అంటున్నా. మా అక్క చెల్లెలకు 2,500 ఎట్లా ఇయ్యడో గట్టిగా కొట్లాడి అవి వచ్చేటట్టు చేస్తాం. లేకపోతే ఆయన ఏమనుకుంటాడు? అన్ని ఎగబెట్టినా నాకే వేసింది, ఇక ఇచ్చేదే లేదు పో అంటాడు. మళ్ళా 4 ఏళ్ల దాకా దొరకడు. మళ్ళా ఆయన అంటే మళ్ళీ ఎలక్షన్లు 4 ఏళ్లకే ఉన్నాయి. దొరకడి కాంగ్రెస్ వాడు. దొరకబట్టినప్పుడే గట్టిగా వాళ్ళకి బుద్ధి చెప్పాలి. ఏ 6 గ్యారంటీలు పేరు చెప్పి ఓట్లు వేసుకున్నారో రేపు కాంగ్రెస్ పాలిట ఆ 6 గ్యారంటీలే గడ్డ పారలు కావాలి. కాంగ్రెస్ వాళ్ళని చిత్తుగా ఓడగొట్టాలి, బుద్ధి చెప్పాలి.
ఇలా అక్క చెల్లెళ్ళు నేను ఎక్కువ చెప్పేది లేదు, మీ కళ్ళ ముందే ఉన్నాయి అన్ని. కళ్యాణ లక్ష్మి వచ్చింది నిజం కదా, మంచి నీళ్ళు వచ్చింది నిజం కదా, దావకాన పోతే కేసీఆర్ కిట్ వచ్చింది నిజం కదా, మీ ఊర్లలో మీ మహిళా భవనం కట్టింది నిజం కదా. మరి కాంగ్రెస్ వాడు ఏం చేసిండు చెల్లె? ఒక్కటి ఇయలే, ఉన్నాయి ఊడగొట్టిండు వాడు. ఉన్నాయి ఊడగొట్టిన కాంగ్రెస్ వాడిని రేపు ఎన్నికల్లో మీరు కూడా గట్టిగా బుద్ధి చెప్తేనే రేపు ఏమన్నా మనకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఆగమైతాం. వాళ్ళు డబ్బులో ఇంకేదన్నా మాయ మాటలు చెప్పినా మనం మోసపోవద్దు. ఇప్పుడు ఏమంటుండ్రు? జిల్లాలు తీసేస్తారట, మన సిద్దిపేట జిల్లా ఊడవీక్తారట, గజ్వేల్ ఆర్డీఓ ఆఫీస్ తీసేస్తారట, జిల్లాలు ఎక్కువైనాయట, ఆర్డీఓ ఆఫీసులు ఎక్కువైనాయట. మళ్ళా మనమంతా సంగారెడ్డి పోవాలన్నట. పోదామా అంటే ఇవాళ కేసీఆర్ చేసిన దాన్ని ఒక్కటొక్కటి ప్రజలకు దొరకకుండా చేస్తా, లేకుండా చేస్తా అని ఆయన కుట్ర చేస్తున్నాడు. మరి ఆయననే దించితే మన పీడ పోదా? ఆయనకే మనం గట్టిగా బుద్ధి చెప్తే మనకు పీడ పోదా? దయచేసి మీరు ఆలోచన చెయ్యండి. ఈరోజు బీజేపీ వాళ్ళు వచ్చిర్రు నడిమిట్లా. ఇవాళ కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చింది, వాళ్ళకు బుద్ధి చెప్పాలని మీరు నిర్ణయం తీసుకున్నారు. కానీ ఒక్క విషయం జాగ్రత్తగా వినండి. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చిందని ఆయనతో ఎవరైనా బీజేపీ వాళ్ళకి ఇట్లా ఓటేసిండ్రు అనుకో, పేనం మీదకెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. ఆయన తాగమైతాం. బీజేపీ వాడు ఏం చేసిండు చెల్లె? ఏమన్నా చేసిండా? 10 ఏళ్ళైంది గవర్నమెంట్ వచ్చి. 10 ఏళ్ళ బీజేపీ వాళ్ళు మనకేమైనా పనిచేసిండ్రా చెల్లె? తమ్ముడు మనకేమైనా చేసిందా బీజేపీ? కొన్ని చేసిందే. అరే నీకు తెలియదు, 350 సిలిండర్ను 1000 రూపాయలు బీజేపీ వాడు చేయలే, 60 రూపాయల పెట్రోల్ డీజిల్ ని 100 రూపాయలు చేయలే, గా ఉప్పు మీద, పప్పు మీద, పాల మీద, పెరుగు మీద, మంచి నూనె మీద జీఎస్టీ వేసి ధరలు పెంచలే, కందిపప్పు 170 రూపాయలు కాలే, మంచి నూనె ధర పెరగలే. మరి గందు కోసం బీజేపీ కోటేద్దామా? ధరలు పెంచినందుకు బీజేపీ కోటేయాలనా? ఈడ పోటీ చేస్తే ఆయన ఇంకా పుణ్యాత్ముడు ఉన్నాడు. ఆయన పేరు రఘునందన్. ఆయన మొన్న దుబ్బాకల పోయినసారి ఎలక్షన్లో గెలిచిండు. ఇక చెప్పిండు పబ్లిక్ కు, ఇంటికి 2 ఎడ్లు ఇస్తా, నాగలిస్తా, ఈ నిరుద్యోగ భృతిస్తా, రైలు తెస్తా అని ఎన్నో మాయ మాటలు చెప్పిండు. పాపం దుబ్బాకోలు నమ్మి గెలిపించారు. ఒక్క పని చేయలే. ఎంత దూరం పోతావు? 4 ఏళ్ళైనాక మళ్ళీ ఎలక్షన్ వచ్చింది. 4 ఏళ్ళైనాక ఎలక్షన్ వస్తే మొన్న బండకేసి కొట్టిరు కదా దుబ్బాకోళ్ళు. అంటే 54,000 ఓట్లతో చిత్తుగా ఓడగొట్టింది. నువ్వు మంచిగా పనిచేస్తున్నావు అయితే దుబ్బాకల్నే నిన్ను గెలిపిస్తారు కదా. నడిచే ఎద్దైతే దుబ్బాకల్నే ఉంచుకుంటారు కదా. నువ్వు దుబ్బాకల గెలవనోనివి, దుబ్బాకల సేవ చేయనోనివి రేపు గజ్వేల్లో చేస్తావా? అది ఉత్తమాట. అందువల్ల దయచేసి బీజేపీ అభ్యర్థిని గిట్ట నమ్మితే నీళ్లు లేని బాయిలో దుంకినట్టు అవుతుంది. జర జాగ్రత్త. మనకు వెంకట్రామరెడ్డి సుపరిచితుడు, కలెక్టర్గా మనకు సేవలు చేసిండు. ఈ జగదేవ్పూర్లో గల్లీ గల్లీ ఊరు తెలిసిన మనిషి వెంకట్రామరెడ్డి గారు. మర్కుకులో ఊరు తిరిగిండు వెంకట్రామరెడ్డి గారు. వెంకట్రామరెడ్డి గారు రేపు ఎంపీగా గెలిస్తే మనకు అభివృద్ధి మంచిగా ముందుకు పోతుంది. 100 కోట్ల రూపాయలతో ట్రస్ట్ పెడతా అంటుండు. మీ పిల్లల చదువుల కోసం తాను బాధ్యత తీసుకొని మీ పిల్లల్ని చదివిస్తా అంటుండు. పేద పిల్లల పెళ్లిళ్లకు ₹1 ఫంక్షన్ హాల్ ఇచ్చి మీ పేదింటి పిల్లలను నేను పెళ్లిళ్లు చేసుకోవడానికి సహకరిస్తా అంటుండు. ఆయన ఒక మంచి అధికారి, బాగా చదువుకున్నాడు. రేపు ఢిల్లీలో పోరాడగలుగుతాడు, ఢిల్లీ నుంచి నిధులు తేగలుగుతాడు. అలాంటి మంచి మనిషి వెంకట్రామరెడ్డి గారి కారు గుర్తుకు మీరందరూ ఓటేసి గెలిపించాలని చెప్పి నేను మీ అందరినీ కూడా పేరు పేరున ప్రార్థిస్తా ఉన్నా. ఇవాళ రేవంత్ రెడ్డి కొత్త కథ చెప్పిండు. గాడెన్నో మాట్లాడుకుంటూ అంటుండు, ఏమంటుండు? కేసీఆర్ ఇంటి మీద వాళ్ళ కాకట మా ఇంటి మీద వాలొద్దు అని మాట్లాడిండు. చెప్పేటి ఏమో శ్రీరంగ నీతులు, చేసేటి అన్ని తప్పుడు పనులే. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, మాటలు ముద్దుగా చెప్తావు, నీవు చేసే చేష్టలు చక్కగా లేవు. ఆ ఇంటి మీద వాళ్ళని కాకి ఇంటి మీద వాళ్ళని అన్నావు కదా. మరి నీ చేవెళ్ల ఎంపీ అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎవరు? నీ మల్కాజ్గిరి అభ్యర్థి సునీతా మహేందర్ రెడ్డి ఎవరు? నీ వరంగల్ అభ్యర్థి కడియం కావ్య శ్రీహరి ఎవరు? నువ్వు సికింద్రాబాద్ లో పోటీ చేస్తున్న దానం నాగేందర్ ఎవరు? కాకులను వాళ్ళని నువ్వు గద్దలను ఎత్తుకపోయినావు రేవంత్ రెడ్డి. నువ్వు మాట్లాడే హక్కే నీకు లేదు. అన్ని అబద్దాలు,
అన్ని జూటా మాటలు మాట్లాడతాడు ఈ రేవంత్ రెడ్డి. అందువల్ల ఆయన మాటలు ఒక్కటి కూడా నమ్మేటట్టు ఉండదు. ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఆ పదవి విలువ దిగజార్చే విధంగా ఇవాళ రేవంత్ రెడ్డి వ్యవహరిస్తా ఉన్నాడు. కేసీఆర్ ముఖ్యమంత్రి ఉంటే మాట మీద ఉన్నాడు. అరే తెలంగాణ రాదంటే, తెలంగాణ కాదంటే 14 ఏళ్లు కొట్టాడి తెలంగాణ తెచ్చింది కేసీఆర్ కాదా? గా తెలంగాణనే రాకపోతే ఇవాళ ఈ కాంగ్రెస్ ఓనికి బీజేపీకి శాఖలుండునా వీళ్ళు ముఖ్యమంత్రిలో పిసిసి అధ్యక్షులు అవుదురా అని నేను అడుగుతా ఉన్నా. అందువల్ల మా కార్యకర్తలు అక్కా చెల్లెళ్ళు ఒక్క 10-12 రోజులు కష్టపడండి. మీకు కేసీఆర్ తో పాటు వెంకట్రామరెడ్డి గారు, నేను, ప్రతాపన్న, యాదవరెడ్డి గారు మేమందరం కూడా మీకు సేవ చేస్తాం. మీ అందరికీ అందుబాటులో ఉంటాం. ఈ కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ మెడలు వంచి మీ హక్కులను సాధించే బాధ్యత మేము తీసుకుంటాం. తప్పిపోయి కూడా వాళ్ళు వీళ్ళు చెప్పిందని ఆగం కావద్దు. ఆ టీవీలలో సోషల్ మీడియాలో వచ్చే వార్తలను నమ్మొద్దని కూడా మనవి చేస్తా ఉన్నా. ఎలక్షన్లు దగ్గరికి వచ్చినాక ఫేక్ వీడియోలు చేస్తారు వీళ్ళు, గోబల్స్ ప్రచారం చేస్తారు. వాటన్నిటిని కూడా జాగ్రత్తగా ఆలోచించాలి. हमारे मुसलमान बहनों भाइयों, आप लोग भी सोचना है, अगर से बीजेपी को हटाना है वो सिर्फ केसीआर बीआरएस पार्टी ही हटा सकते हैं. क्या बोला रेवंत रेड्डी? शादी मुबारक के साथ 1 तोला सोना देते बोले, किसी को मिला क्या? शादी मुबारक भी चले गए, आज पानी भी नहीं आ रहा, कोई मुसलमान को मिनिस्टर भी नहीं बनाया, और जो इमाम मोजम साहब का तनख्वाह वो भी सही नहीं आ रहा है. जो भी बात बोला पूरा गंदा गलत बात बोला. आज मोदी साहब को पकड़ के रेवंत रेड्डी बोलता है, बड़े भाई आगे भी तुम्हारा आशीर्वाद चाहिए. ये रेवंत रेड्डी अंदर से बीजेपी से मिला हुआ है, ये बीजेपी से मिला हुआ है, ऊपर से इन्हें बोलता है कि बीआरएस मिला हुआ है. अगर से बीआरएस मिला हुआ है तो हमारा कविता जी क्यों जेल में रहते? हम बीजेपी से टकरा कर रहे, हम बीजेपी से लड़ रहे, इस वास्ते इन्हें कविता जी को अरेस्ट कर रहे. आज रेवंत रेड्डी ने अंदर से बीजेपी से मिला हुआ है. यहाँ कांग्रेस पार्टी मेदक पार्लियामेंट में तीसरी जगह है. पहले जगह में बीआरएस है, दूसरा में बीजेपी है, कांग्रेस तीसरी जगह है. अगर से बीजेपी को हराना है, आप सब लोग कार के निशान पे वोट देके वेंकटरामरेड्डी साहब को जिताइए. हम आपका सेवा करेंगे, हम आपके लिए काम करेंगे. हिंदू मुसलमान दोनों को 2 आंख समझ के हम आपके लिए मेहनत करेंगे, सेवा करेंगे. आप लोग बुजुर्गों को, बहनों को, भाइयों को सबको समझाइए कार के निशान पे वोट देना बोल के. मैं आप तमाम लोगों को मैं सलाम करते हुए पूछना चाहता हूं, रमजान का तोहफा भी बंद हो गया. जब तक केसीआर से तोहफा मिला, कांग्रेस आया तोहफा गया. वो भी आप लोग याद रखना चाहिए. మరి ఈ రకంగా అక్కా చెల్లెళ్ళు అన్ని విషయాలు అర్థం చేసుకున్నారు. మీరేం రంది పడకుండ్రి, మళ్ళీ మన కేసీఆర్ వస్తాడు, మన ప్రభుత్వం వస్తది, మన గజ్వేల్కు మన కళ మనం తెచ్చుకుందాం. మనకు మంచి చేసిన కేసీఆర్ కు మనం అండగుండాలనా వద్దా? కష్టం వచ్చినప్పుడు నిలబడేటోడే ఆత్మీయుడు. కష్టం వచ్చినప్పుడు మనకు అన్నం పెట్టిన వాళ్ళను మనం దలుచుకోవాలి, మనం నిలబెట్టుకోవాలి. కొంతమంది దొంగలు ఈ గజ్వేల్ల నిన్నటిదాకా మంచిగా పందికొక్కులు లెక్క తిన్నారు, పదవులు తీసుకున్నారు. ఇప్పుడు కేసీఆర్ కు జరంత కష్టం రాగానే దుంకుతున్నారు, కప్పలు దుంకినట్టు. ఆ కొడుకుల సంగతి చెప్పాలి మనం. నువ్వు నీ పదవి కోసం, నీ కాంట్రాక్ట్ల కోసం, నీ మట్టి కోసం, నీ దండాల కోసం, చీకటి దండాల కోసం మీరు పోయినరు బిడ్డ. ఇవాళ ప్రజలు చూడండి, నేనేదో 2-3 వేలు వస్తారనుకున్నా. ఈ ఒక్క జగదేవ్పూర్లో ఇసుకేస్తే రాలనంత 10,000 మంది అన్నాదమ్ముళ్ళు, అక్కా చెల్లెళ్ళు వచ్చి ఇంత పూర్వ స్వాగతం చెప్తా ఉంటే, ఇగో ఇది ప్రేమ, ఇగో ఇది దయగల్ల గుణం. ఇగో మా అక్క చెల్లెళ్ళు, నా తమ్ముడు కేసీఆర్ ను కాపాడుకుంటాం, మా అన్న కేసీఆర్ కు అండగా నిలబడతామని వచ్చిన మీ అందరికీ నేను శిరస్సు వంచి మరొక్కసారి పాదాభివందనం చేస్తా ఉన్నా. మీ ప్రేమ, మీ ఆదరణ, ఇప్పుడు కేసీఆర్ ను మనం కాపాడుకోవాలి. 13వ తారీఖు నాడు లైన్లు కట్టి కారు గుర్తు మీద గుద్దితే ఈ గుంపు మేస్త్రి గూబ వలగాలి, ఈ గుంపు మేస్త్రి గూబ వలగాలి. పలగాలనా వద్దా? గుంపు మేస్త్రి
మా కేసీఆర్ని తిడతావు. ఏమన్నాడు కేసీఆర్? నా వడ్లకు బోనస్ ఎప్పుడు ఇస్తావు అన్నాడు. అరే పంటలు ఎండిపోతున్నాయి, నీళ్లు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. గా 15,000 రైతు బంధు ఎప్పుడు ఇస్తావు అన్నాడు. గా 2 లక్షల రుణమాఫీ ఎప్పుడు చేస్తావని కేసీఆర్ అడిగితే ఏమంటాడు ఈ గుంపు మేస్త్రి? కేసీఆర్ నీ డ్రాయర్ ఊడగొడతా అంటాడు. గిదాయిన మాట్లాడే మాట. బిడ్డ మా కేసీఆర్ని తింటావు, మా కేసీఆర్ ను గట్లాంటి బూతు మాటలు అంటావు. మా గజ్వేల్ అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు రేపు గుంపు మేస్త్రికి గూబ వలిగేటట్టు 13 తారీఖు నాడు తీర్పు ఇవ్వబోతా ఉన్నారు. మన కేసీఆర్ ను అవమానపరిస్తే మనను అవమానపరిచినట్టు కాదా? కేసీఆర్ ను తక్కువ చేసి మాట్లాడితే ఈ గజ్వేల్ ను తక్కువ చేసినట్టు కాదా? మనందరినీ తక్కువ చేసినట్టు కాదా? దయచేసి ఆలోచించండి. కేసీఆర్ ఎవరి కోసం చేసిండే? మన కోసం చేసిండు. మన గజ్వేల్ పేరు ప్రఖ్యాతులు పెంచిండు. గజ్వేల్ అంటే ఒకప్పుడు గద్వాల్ అందరూ. ఎవరైనా పోస్ట్ కార్డులో ఉత్తరం వేస్తే గజ్వేల్ ఉత్తరాలు గద్వాల్ పోతుండే. కానీ కేసీఆర్ వచ్చినాక గజ్వేల్ అంటే తెలియని వాళ్ళు ఉన్నారే? ఇదే రేవంత్ రెడ్డి అన్ని గజ్వేల్కేనా అని తిట్టిండా లేదా మనప్పుడు? ఎప్పుడు టీవీ పెట్టినా మన మీదనే ఏడుతుండే. ఏడుపు మల్లోడు అన్ని గజ్వేల్కైనా ఏడుస్తుండే. మన మీద ఓర్వలేకపోదురు. అప్పుడేమో అన్ని గజ్వేల్కైనా అన్నారు. ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని వచ్చి ఒకటి అడుగుతారు బిడ్డ? మీరు ఏ ముఖం పెట్టుకొని వచ్చి అడుగుతారు? మా గజ్వేల్ SDF రద్దు చేస్తారు, మా గడ నిధులు రద్దు చేస్తారు. ఇంకా సిగ్గు లేకుండా కాంగ్రెస్ వాడు వచ్చి ఓటు అడుగుతాడా? అదేవిధంగా బీజేపీ మళ్ళొక్కసారి చెప్తున్నా, తప్పిపోయి గిట్ట బీజేపీని కోటేస్తే బాయి నీళ్లు లేని బాయిల పడ్డట్టు అవుతుంది మన బతుకు. వద్దు వద్దు, ఆయన తాగమైతాం. మన ఓటు కారే, మన గుర్తు కారే. 13వ తారీఖు నాడు సీరియల్ నంబర్లో 3వ నంబర్ మీద మన వెంకట్రామరెడ్డి ఫోటో ఉంటది, కారు బొమ్మ ఉంటది. అందరు కూడా జర ముసలోళ్ళు కనబడకపోతే మంచిగా అడిగి కారు మీద కీ 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 అనేదాకా ఆ దమ్ము పట్టాలి ఇక కారు. అట్లా మీరు అందరు కూడా ఓటేయాలని కోరుతూ సెలవు. జై తెలంగాణ. ఇక కారు కేసులు చేయలేపురి, వెనక ముందు ఉంటే లేపకురి. కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే, కారు గుర్తుకే. జై తెలంగాణ. జర మెల్లగా పోన్రి, ఆటోలో జర గిర్రగిర దిపనీయకుర్రి. జర మెల్లగా పదిలంగా అందరు ఇంటికి చేరాలని కోరుకుంటూ జై తెలంగాణ.